బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. నిర్మల్ జిల్లా ఆడెల్లి పోచమాలయంలో పూజలు చేసిన సంజయ్ యాత్రను మొదలుపెట్టారు. అంతకుముందు ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. భయంసాకి 3 కిలోమీటర్ల దూరం నుంచే సభ నిర్వహిస్తేనే అనుమతించాలని పోలీసులకు న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టు షరతులు పాటిస్తూ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించారు. అంతకుముందు కరీంనగర్ నుంచి నిర్మల్కు చేరుకున్న బండి సంజయ్కి ఎంపీ అరవింద్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సారంగపూర్ మండలం ఆడెల్లి పోచమ్మ గుడిలో సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. అడెల్లి పోచమ్మ ఆలయం నుంచే బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. నిర్మల్ జిల్లా అడెల్లి పోచమ్మ ఆలయంలో పూజలు చేస్తున్న సంజయ్ యాత్రను మొదలుపెట్టారు. అంతకుముందు ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. బైబ్సాకి 3 కిలోమీటర్ల దూరం నుంచే సభ నిర్వహిస్తేనే అనుమతించాలని పోలీసులకు న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టు షరతులు పాటిస్తూ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించారు. అంతకుముందు కరీంనగర్ నుంచి నిర్మల్కు చేరుకున్న బండి సంజయ్కి ఎంపీ అరవింద్ పార్టీసులు ఘన స్వాగతం పలికారు. సారంగపూర్ మండలం అడెల్లి పోచమ్మ గుడిలో సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. అడెల్లి పోచమ్మ ఆలయం నుంచే బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారాన్ని ఫోన్ లైన్లో అందించడానికి రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఉన్నారు. రైట్, చెప్పండి సత్యనారాయణ గారు. రైట్, సత్యనారాయణ గారు చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. అయితే బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర యాక్చువల్లీ ఈ రోజు నుంచే ప్రారంభం కావాల్సి ఉండే, మధ్యాహ్నం బహిరంగ సభ నిర్వహించాల్సిందే. అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక పోలీసులు, స్థానిక ఎస్పీ ఎవరుతున్నారో ఈ బైంసా అనేటువంటిది చాలా సున్నితమైన ప్రాంతం కాబట్టి అల్లర్లు జరిగే అవకాశం ఉందని చెప్పేసి దాన్ని అడ్డుకున్నారు. అయితే ఈ అడ్డుకోవడంలో నిన్న మనకు అందరికి తెలిసిందే, బండి సంజయ్ ని హౌస్ అరెస్ట్ చేశారు, ఇంటి దగ్గర గృహ నిబంధన ఉంచారు. అయితే బీజేపీ హైకోర్టును ఆశ్రయించడంతో ఇవాళ హైకోర్టు తీర్పిచ్చింది. కొన్ని షరతులు అంటే మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల లోపు సభను పూర్తి చేసుకోవాల్సిందిగా చెప్పింది. అలాగే బైంసా పట్టణంలో కాకుండా బైంసాకి 3 కిలోమీటర్ల దూరంలో మనం ఏర్పాటు చేసుకోవాల్సింది చెప్పింది. అదేవిధంగా
500 మందితో ప్రజా సంగ్రామ యాత్ర, తర్వాత 3000 మందితో బహిరంగ సభ నిర్వహించుకోవాల్సింది స్పష్టం చేసింది. అయితే బహిరంగ సభలో అంటే ఎక్కడైతే అంటే ఇతర మతాల్ని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు కానీ, తర్వాత ప్రసంగంలో ఇతర మతాలు కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని చెప్పేసి కొన్ని షరతులు అయితే పెట్టింది. తర్వాత పూర్తిగా రాజకీయ పరంగా ఉండాలి కానీ ఇతర ఏ విషయాలు కూడా ఆ ప్రసంగంలో ప్రస్తావించకూడదన్నటువంటి కొన్ని షరతుల మధ్య ఈ రోజు బండి మనకు హైకోర్టు నుంచి బీజేపీ పార్టీకి క్లియరెన్స్ వచ్చింది. అయితే దీంతో ఇక్కడ బీజేపీ శ్రేణులు అయితే సంబరాలు చేసుకున్నారంటే ఏదైనా ఆ ప్రభుత్వం బీజేపీ ఎదుగుదలను ఆపలేదని చెప్పేసి బీజేపీ నాయకులు లోకల్ గా అంటున్నారు. అయితే ఇవాళ ఆదిలాబాద్ బీజేపీ నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి కూడా సాయంత్రమే అడలి పోచమ్మ దేవస్థానానికి బయలుదేరి వెళ్లారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్ అంటే తన షెడ్యూల్లో ఏదైతే ముందుగా తను ప్రతి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించేటప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి యొక్క దేవాలయంలో పూజలు నిర్వహించిన తర్వాతనే ఆ ప్రజా సంగ్రామ యాత్ర చేయడం అనేటటువంటిది బండి సంజయ్కి సెంటిమెంట్ గా ఉంది. సో అలాగే దానికి అనుగుణంగానే ఈ యొక్క నిర్మల్ జిల్లాలోని అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లాలోని చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అడెల్లి సారంగపూర్ మండలం అడెల్లి గ్రామంలో వెలిచినటువంటి ఒక మహాపోచమ్మ దేవస్థానానికి ఈ సాయంత్రమే చేరుకున్నారు. సాయంత్రం చేరుకున్న తర్వాత అక్కడ స్థానిక బీజేపీ నాయకులందరూ కూడా ఘన స్వాగతం పలికారు. సాయంత్రం రాత్రి వరకు కూడా అడెల్లి పోచమ్మ దేవస్థానంలో పూజ కార్యక్రమాలు ముగించుకొని ఇక అక్కడి నుంచే తన ప్రజా సంగ్రామ యాత్ర మొదలు పెడుతున్నట్టుగా బండి సంజయ్ అయితే స్పష్టం చేశారు. అయితే రేపు అనుకున్న విధంగానే రేపు అక్కడ బైంసా పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక మైదానంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ అవన్నీ కూడా పూర్తయినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఉదయం 12 లోపే అంటే 11 గంటల వరకల్లా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. తర్వాత తన షెడ్యూల్లో ఏదైతే ప్రకటించిన విధంగా 10 రోజుల పాటు అంటే డిసెంబర్ 7వ తారీఖు వరకు ఏదైతే షెడ్యూల్ ఉందో షెడ్యూల్ ప్రకారంగానే ఆ షెడ్యూల్ చెప్పిన ప్రకారంగానే అతని యొక్క ప్రజా సంగ్రామ యాత్ర మొదలు కానుంది. అయితే అక్కడ నుంచి బైంసాలో ప్రారంభమైన యాత్రి అక్కడి నుంచి గుండెగాం, ఆ తర్వాత అక్కడి నుంచి వరుసగా 3 అంటే ముధోల్, ఖానాపూర్, తర్వాత నిర్మల్ ఈ 3 నియోజకవర్గాలని కవర్ చేస్తూ ఆ నియోజకవర్గాల్లోని గ్రామాలను చుడుతూ ఆ గ్రామం. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. కూర్చోండి.